హాయ్ అండి, ఈరోజు క్రంచీ టేస్టీ జిలేబీస్ ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. అందులో ఈనో ప్యాకెట్ హాఫ్ యాడ్ చేయాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు రాకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత సాస్ బాటిల్ కానీ జిలేబీ మేకర్ కానీ లేకపోతే పాల కవర్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ని కోన్ షేప్లో రెడీ చేసుకొని కానీ అందులో ఇప్పుడు మనం చేసిన బ్యాటర్ని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి, లేకపోతే జిలేబీలు మెత్తగా అయిపోతాయి. వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలి. ఆయిల్ ఎంత మంచిగా హీట్ అయితే జిలేబీలు అంత బాగా వస్తాయి. టూ సైడ్స్ మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్ని జిలేబీలు వేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలి. 2 కప్స్ షుగర్ తీసుకుంటే 3 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. రెండు కప్పుల షుగర్కి 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇలాచీ పొడి కొంచెం కలుపుకోవాలి.
పాకం అవ్వడానికి 15 to 20 minutes పడుతుంది. పాకం రెడీ అయిన తర్వాత అందులో కొంచెం నిమ్మకాయ రసం కలుపుకుంటే ఇంకా పాకం దగ్గర పడదు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు జిలేబీలు అందులో వేసుకోవాలి. డిప్ చేసుకొని తీసేయాలి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. చూడండి, మంచి జ్యూసీ జిలేబీస్ క్రంచీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి.